హలో అందరికీ. ఈరోజైతే నేను నెయ్యి చేసుకుంటున్నాను. ఇంట్లో నెయ్యి అయిపోయిందనమాట. ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఎవరైనా కొత్తగా నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ మాత్రం తప్పకుండా కొట్టండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను డీప్లో పెట్టుకుంటానండి యాక్చువల్గా, మళ్ళీ ఎందుకు రిస్క్ అని చెప్పి. పెరుగు మీద వచ్చే మీగడతో నేను యూజ్ చేస్తాను దాన్ని. ఇలా నేను ఒక 45 days వరకు అలా పెట్టుకున్నాను. అది డీప్లో ఇలా చేశాను. బయటికి తీసి చూస్తే మరీ గట్టిగా ఉందంటే అందుకని ఒక 2 hours అలా వెయిట్ చేశాను నేను. ఇప్పుడైతే మిక్సీలోకి తీసుకుందాము. ఇలా నేను వేసుకుంటున్నాను అనమాట. కొంచెం గట్టిగానే ఉండేది, అయినా కూడా కొంచెం మెల్లమెల్లగా తీసుకున్నాను. ఈ ప్రాసెస్ చేసే ముందు రోజు నేను వాటర్ బాటిల్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అండ్ ఐస్ క్యూబ్స్ కూడా రెడీ చేసుకున్నాను, అంటే దీనికి యూజ్ అవుతుందని చెప్పి. ఇప్పుడైతే మిక్సీ కొట్టేద్దాము. 1 minute ఇలా క్రీమ్ అయిందండి. ఇప్పుడు ఇంకా కూల్ వాటర్ వేసి చేస్తే ఇలా వస్తుంది. చూసారా ఎలా వెన్న సెపరేట్ అయిందో. ఇప్పుడు ఐస్ క్యూబ్స్ వాటర్లో ఇది వేయాలన్నమాట. వేసి దాన్ని కొంచెం ఇలా ముద్ద కట్టాలి. చూడండి నేను చేసినట్టు చేయాలి. ఎక్సెస్ వాటర్ ఉన్నది ఏదైనా ఉంటే అవన్నీ కిందకి వెళ్ళిపోతాయి అన్నమాట వాటర్లోకి. ఇలా ముద్ద కట్టాలి. చూసారు నాకు ఎంత పెద్ద ముద్ద అయిందో, మొత్తం యూస్ చేసేసాను. ఇప్పుడైతే కడాయిలో నేను వేసేసుకుంటున్నాను. కానీ దీన్ని తిప్పుతుంటే భలే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మెల్లగా కరిగిద్ది అనమాట. లాస్ట్ వీడియోలో నేను నా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్స్ గురించి చెప్పానండి. ఎవరైనా నా వీడియో చూడకపోతే ప్లీజ్ వెళ్ళి చూడండి. ఇప్పుడైతే ఇలా కలుపుతూ బాగా కరిగించుకోవాలి. నెయ్యి మ్యాక్సిమం ఇంట్లో చేసుకుంటే అదో సాటిస్ఫాక్షన్ అండి. మీరు కూడా ఇంట్లో చేసుకుంటారా లేదా బయట నుంచి మార్కెట్ నుంచి తెచ్చుకుంటారా? ఏదైనా పర్లేదు, కానీ మన ఇంట్లో మనం చేసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ బాగుంటుంది. కానీ ఒకటే ప్రాబ్లము, ఇది చేసేటప్పుడు బాగుంటుందండి, చేశాక మాత్రం తలనొప్పి, హెడేక్ ఉంటుంది. ఎందుకంటే దీని గిన్నెలు కడగడం చాలా కష్టము. అదే పెద్ద ప్రాసెస్ అయిపోయిద్ది. మెయిన్గా ఈ కడాయి కింద తుక్కుంటుంది, దాన్ని నానబెట్టి నెక్స్ట్ డే మనం కడుక్కోవాలి. అంతసేపు నానాలన్నమాట. అదే చెప్తున్నాను కదా, చాలా హెడేక్. ఈవెన్ మిక్సీ గిన్నె అయినా మొత్తం జిడ్డు జిడ్డు అయిపోయిద్ది. 2-3 times కడగాల్సి వస్తుంది క్లియర్ అవ్వాలంటే. ఇప్పుడైతే పెట్టేశాను కదా, మెల్లగా అది అవుతూ ఉంటుంది. ఈలోపు మనకు వేరే పనులు ఉంటే ఏమైనా చేసుకోవచ్చు, కానీ సిమ్లోనే ఉంచాలి, అస్సలు స్పీడ్లో పెట్టకూడదు. వెయిట్ చేద్దాము కొద్దిసేపు అలాగా. చూసారా ఎలా వస్తుందో. కలర్ చూసారా ఎంత ఎల్లోగా ఉందో, బాగుంది కదా. ఇలా కలుపుతూ ఉండాలి. ఈ చూపిస్తున్న వైట్ కలర్ది మొత్తం బ్రౌన్ కలర్ అయిపోవాలి, అప్పటి వరకు చేస్తూ ఉండాలన్నమాట. నేను ఈ పెరుగు మీగడని డీప్లో పెట్టడం వల్ల నాకు 2-3 hours వరకు పట్టింది దాన్ని నార్మల్ స్టేజ్కి తీసుకురావడానికి. దానివల్ల నాకు టైం పట్టిందండి. అదే నార్మల్ ఫ్రిడ్జ్లో మనం
1 మంత్ అలా పెట్టుకొని మనం యూస్ చేసుకుంటే ఓకే. యాక్చువల్గా నార్మల్ దాంట్లో కూడా పెట్టుకోవచ్చు, బట్ నేనైతే డీప్లో ప్రిఫర్ చేస్తాను. ఎందుకు ఏమైనా మళ్ళీ కరెంటు పోయి మనం చూసుకోకపోతే అది పాడైపోద్ది కదా, ఉన్నదంతా వేస్ట్ అయిపోద్ది. కానీ నెయ్యి చేస్తున్నప్పుడు స్మెల్ మాత్రం అసలు భలే ఉంటుంది. చూసారా, మొత్తం బ్రౌన్ కలర్ అయ్యే కింద వెళ్ళిపోయింది. ఇప్పుడేమో ఆయిల్ మొత్తం ట్రాన్స్పరెంట్ అయిపోయింది. ఇలా వచ్చింది చూడండి. ఇంకా ఆపేసానండి. ఇప్పుడైతే చల్లగా అయ్యాక ఒక బాటిల్లో వేసుకుందాం. ఒక 1 అవర్కి చల్లగా అయిపోయిందండి. ఇప్పుడైతే బాటిల్ వేసుకుంటున్నాము. నాకైతే ఆల్మోస్ట్ 1/2 kg వరకు వచ్చింది. అది 1/2 kg బాటిల్ అనమాట. చూసారా, చాలా సాటిస్ఫాక్షన్ ఇలా వస్తే మాత్రము. మీరు కూడా ఇలా ఇంట్లో చేసుకోండి. ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో అయితే ఇంతే అండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.